టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లుక్స్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. యుద్ధవీరుడుగా కనిపిస్తున్నాడు. దాంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మొదట ఏడాది క్రితమే విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు మార్చి 28న అని విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసిన తాజా పరిస్థితులు చూస్తే మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ చాలా ఆలస్యమైంది. ఇప్పుడు మరోసారి వాయిదా పడితే సినిమాపై ఫ్యాన్స్కున్న ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ వాయిదాపై ఫ్యాన్స్లో ఎలాంటి చర్చ నడుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు జరగకముందు వరుసగా 3 సినిమాలను అనౌన్స్ చేశాడు. వీరమల్లు, ఓజీ సినిమాలు దాదాపుగా షూటింగ్ని పూర్తి చేసుకున్నాయి. చివరి షెడ్యూల్ ఒక్కటే పెండింగ్ ఉంది. అయితే హరిహర వీరమల్లు మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ లైన్ క్లియర్ చేసుకున్నారు. డేట్ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 24 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజకీయ విధుల కోసం పూర్తిగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో సినిమాలకు పవన్ ఏ స్థాయిలో సమయం కేటాయిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా మార్చి 2వ వారం వరకు షూటింగ్కి డేట్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూల్లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఆయన అప్పటికే చెప్పినట్లుగా డేట్స్ ఇచ్చినా కూడా అనుకున్న టైంలో షూటింగ్ పూర్తవుతుందా అనేది ప్రశ్నగా మారింది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లేట్ అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పవన్ సినిమాకు అంత సమయం కేటాయించలేకపోతే సినిమాను మరోసారి వెనక్కి జరపాల్సి రావచ్చునని ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మళ్ళీ వాయిదా పడితే అభిమానుల్లో నిరాశ పెరుగుతుందని మేకర్స్ కూడా బాగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలను దృష్టిలో పెట్టుకొని డేట్స్ ఇస్తే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక మార్చి 28న విడుదల సాధ్యమా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.